ఆచి చికెన్ మసాలా. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం కలుగుతుంది. 300 రూపాయల శ్రేష్ఠ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని 82,043 మంది దర్శించుకున్నారు. తిరుమల భక్తుల రద్దీపై మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సందీప్. తిరుమల భక్తుల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. సాధారణంగా అయితే మాత్రం తిరుమల క్షేత్రానికి అయితే భక్తుల రద్దీ ఎక్కువగా కూడా ఉంటుంది. దీంతో తిరుమల కొండపైన అయితే మాత్రం భక్తులు కోలాహలంగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక సోమవారం నాడైతే మాత్రం అంటే నిన్నకి సంబంధించి చూసుకుంటే మాత్రం దాదాపుగా 77,803 మంది భక్తులు అయితే దర్శించుకున్నారు. ఇక స్వామివారికి సంబంధించి చూసుకుంటే ఉండి ఆదాయం కూడా నిన్న భారీగా కూడా లభించిందనేసి టిటిడి అయితే తెలిపింది. ఇక నిన్న ఒక్కరోజు మాత్రమే 4,66,00,000 ఉండి ఆదాయం కూడా లభించింది. ఇప్పటి వరకు ప్రస్తుతానికి తిరుమలకి అయితే మాత్రం ఈ యొక్క 31 కంపార్ట్మెంట్లో అయితే భక్తులు అయితే మాత్రం వేచి ఉండేటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక టోకన్లు లేనిటువంటి ఎస్ఎస్టి దర్శనానికి అంటే సర్వ దర్శనానికి సంబంధించి అయితే మాత్రం దాదాపుగా 18 గంటల సేపు సమయం అయితే పడతా ఉంది. ఇప్పటి వరకు క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకు కానీ అలాగే వైకుంఠం కాంప్లెక్స్ లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి భక్తులకంతా కూడా అన్నప్రసాదాలు అలాగే పాలు మరియు త్రాగునీరు కూడా అందిస్తా ఉన్నారు టిటిడి అధికారులు అయితే మాత్రం. ఒక భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నటువంటి భక్తులంతా కూడా దాదాపుగా 18 గంటల సేపు నిరీక్షణ తర్వాత స్వామివారి దర్శనం కలిగే అవకాశం అయితే కలుగుతుందనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇక ఈ రోజు రేపు అయితే మాత్రం క్రమక్రమంగా కూడా భక్తులు కూడా తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనేసి ఇక రానున్నటువంటి 2-3 రోజుల తర్వాత కూడా తిరుమలలో వార్షిక తెప్పోత్సవాలు జరగనున్న నేపథ్యంలో తిరుమలకి భక్తుల రద్దీ కూడా ఎక్కువ అవుతుందనేసి అయితే మాత్రం టిటిడి కూడా ఒక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. ఇప్పటి వరకు ఒక భక్తుల రద్దీకి అనుగుణంగా కూడా ఒక ఏ టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళకి దర్శన టైమింగ్ కూడా కరెక్ట్ గా చెప్పేటువంటి పరిస్థితులు అయితే తిరుమలలో నెలకొన్నాయి. కాకపోతే ఈ యొక్క వారానికి సంబంధించి అయితే మాత్రం శనివారం, ఆదివారం, సోమవారం ఈ యొక్క 3 రోజులు కూడా అధిక భక్తుల రద్దీ అయితే మాత్రం శనివారం నుంచి కొనసాగుతూనే ఉంది. ఇక నిన్న ఈ రోజు చూసుకుంటే నిన్న దాదాపుగా 77,000 మంది వరకు స్వామివారిని దర్శించుకున్నారు. ఇక ఈ రోజు అయితే మాత్రం 31 కంపార్ట్మెంట్లో భక్తులు అయితే మాత్రం స్వామివారి దర్శనానికి అయితే వేచి ఉన్నారు. ఒక 31 కంపార్ట్మెంట్స్ అవి రీఫిల్ చేయడానికి మళ్ళీ ఈ రోజు కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉందనేసి అయితే టిటిడి భావిస్తూ ఆ వేచి ఉన్నటువంటి భక్తులకు అందరికీ కూడా అన్నప్రసాదాలు, మంచినీరు, పాలు, బాదం పాలు లాంటివన్నీ కూడా వారికి అందిస్తూ కూడా ఉన్నారు. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి అయితే మాత్రం 2 నుంచి 3 గంటల సమయం అయితే పడతా ఉంది. ఇక సర్వదర్శనం కోసం ఉండేటువంటి ఒక భక్తులు అలాగే టోకన్స్ అంటే ఎస్ఎస్డి టోకన్స్ తీసుకున్నటువంటి భక్తులకి దాదాపుగా 7 నుంచి 8 గంటల సేపు వాళ్ళకి అంటే ఒక స్లాట్ ఏ స్లాట్ అయితే వస్తారో వాళ్ళకు కూడా అంత సమయం ఉండేటువంటి అవకాశం అయితే ఉందనేసి అయితే మాత్రం టిటిడి అధికారులు అయితే తెలిపారు. ఇక రానున్నటువంటి తెప్పోత్సవాలు దృష్టిలో ఉంచుకొని కూడా భక్తులు అధికంగా కూడా వచ్చి స్వామివారి దర్శనం కోసం అయితే వేచి ఉంటారనేసి అయితే మాత్రం వారి కోసం ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు అలాగే ఒక వృద్ధులు, చిన్నపిల్లలు వెళ్ళేటువంటి ఒక దర్శనాలు కూడా దానికి అనుగుణంగా కూడా మార్పులు చేపడతామనేసి అయితే మాత్రం ఇప్పటి వరకు టిటిడి అధికారులు తెలపడం. ఒక తిరుమలకు వచ్చేటువంటి భక్తులంతా కూడా స్వామివారి దర్శనం అంటే కంపార్ట్మెంట్ లో వేసి ఉండేటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ తిరిగి లోపలికి వెళ్ళడానికి కూడా అక్కడ నుంచి వాళ్ళకి కూడా ఒక స్లాట్ టోకన్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చామనేసి అయితే మాత్రం టిటిడి తెలిపింది. దీంతో ఎక్కువసేపు నిరీక్షించకుండా మళ్ళీ కూడా వారు ఒక స్లాటెడ్ కి మళ్ళీ తిరిగి రావచ్చు. అంటే టోకన్స్ లేని భక్తులకు కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి స్లాటెడ్ కూడా మళ్ళీ అక్కడ ప్రొవైడ్ చేస్తామనేసి అయితే మాత్రం ఒక కొత్త విధానాన్ని కూడా తీసుకురావడం అయితే జరిగింది. అలాగే భక్తులు ఎంతమంది వస్తున్నారు, వారికి ఏ టెక్నాలజీతో ఎంత సమయం పడుతుంది
జరుగుతుంది. ఏ కంపార్ట్మెంట్ లో ఉన్నటువంటి భక్తులకు ఎంత టైం పడుతుంది అనేసి కూడా అక్కడ బోర్డింగ్స్ కూడా ఏర్పాటు చేసి వారికి తెలిసే విధంగా కూడా ఉంటారు. అంటే వాళ్ళకి ఒక వెయిటింగ్ టైం ఎంత టైం పడుతుందో అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే విధంగా బోర్డులు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగిందనేసి అయితే మాత్రం టీటీడీ అధికారులు చెప్తున్నారు. దీంతో భక్తులు ఎక్కువ సమయం వాళ్ళకు ఉన్నటువంటి షెడ్యూల్స్ ప్రకారం అంతసేపు వెయిట్ చేయలేనటువంటి భక్తులు మళ్ళీ కూడా తిరిగి రావడానికి లేదా బయట తిరుమలలో ఉన్నటువంటి లోకల్ టెంపుల్స్ తిరగడానికి కూడా అక్కడ నుంచి స్లాటెడ్ విధానాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అనేసి అవి కూడా బోర్డులో కూడా అంతా నోటీస్ చేయడం వారికి అంతా కూడా చేసే విధంగా కూడా చేయడం కూడా జరిగింది. సందీప్, థ్యాంక్ యూ నరేష్.